నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి మీద నోటికి వచ్చినట్టు వార్తల ప్రచారం చేసేటటువంటి చాలా పద్ధతిగా చాలా 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 డీసెంట్ వేలో ప్రజెంట్ చేస్తూ తొక్కే ప్రయత్నం చేస్తుంటాడు జనసేన పార్టీని ఈ సోకాల్డ్ జర్నలిస్ట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ జర్నలిస్టు జాగ్రత్త పడే పనిలో ఉన్నాడట. ఎందుకు జాగ్రత్త పడే పనిలో ఉన్నాడు? మనందరికీ తెలిసింది, ఒక ప్రొఫెసర్, అతని దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో తెలియదు. సో ఎవరు అతనికి చెప్పారో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడానికి పవన్ కళ్యాణ్ ఏకంగా ఢిల్లీకి వెళ్ళాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. సో దీంతో ఇప్పుడు జనసేన పార్టీ గట్టిగా పట్టుకుంది. 24 గంటలు అల్టిమేటం ఇచ్చింది. నువ్వు మాట్లాడేటువంటి మాటల్ని వెనక్కైనా తీసుకో, లేదంటే మా పార్టీ తరఫున ఎవరో చెప్పారని చెప్తున్నావు కదా, వాళ్ళ పేరును బయటపెట్టు అని చెప్పేసి అటు ముందుకి ఇటు వెనక్కి రెండు పక్కలకి వెళ్లకుండా చాలా గట్టిగా పట్టేసుకుంది. దీంతో ఇప్పుడు సోకాల్డ్ జర్నలిస్ట్ పరిస్థితి వంతు కూడా రాబోతా ఉందట. ఎందుకంటే ఇతను కూడా ఇలాగే, అతను మాట్లాడే మాటలకు బేస్ ఉండదు, అతను సేకరించే సమాచారానికి విలువ ఉండదు. అతను కూడా నిమిషానికి 2 నిమిషాలకు ఒక వీడియో వేస్తుంటాడులే. సో అతను కూడా ఇలాంటి విధానంలోనే ఉంటాడు. నిజం చెప్పాలంటే జనసేన పార్టీ ఒక మంచి మూవ్ వేసింది ఇప్పుడు. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉంటే ఆ బురద కడుక్కోవడమే వాళ్ళకి పని అయిపోయింది. ఒక్క దెబ్బతో ఒక ప్రొఫెసర్ని పట్టుకున్నారు, ఇంకో కొంతమంది అనలిస్టులు ఉన్నారు, అలాగే సోకాల్డ్ జర్నలిస్ట్ ఉన్నాడు. సో వీళ్ళ లెక్కలన్నీ కూడా వీళ్ళ రాడార్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ సోకాల్డ్ జర్నలిస్ట్కి కూడా అతి తొందరలోనే చాలా మంచి సత్కారం జరగబోతున్నట్టు తెలుస్తోంది.